వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. కొత్త టీచర్లకు ఇంకా వేతనాలు అందలే. సగం జిల్లాల్లోని టీచర్లకు జమకాని జీతాలు. జాయినింగ్ డేట్పై వీడని సందిగ్ధత. డిఎస్సి 2024 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనాలు అందలేదు. వారికి 2 నెలల వేతనాలు రావాల్సి ఉన్నా ఇప్పటికీ జమ కాలేదు. దాదాపు 20 జిల్లాల్లోని ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదని సమాచారం. మంగళవారం వరకు 10 జిల్లాల్లోని కొత్త టీచర్లకు జమైనట్లు తెలిసింది. జాయినింగ్ డేట్ విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వేతనాల విడుదలలో జాప్యం ఏర్పడింది. కొత్త టీచర్లకు అక్టోబర్ 10 నుంచి వేతనాలిస్తామని విద్యాశాఖ అధికారిక వర్గాలు ప్రకటించడంతో ఆ తేదీలతోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఆర్డర్లు ఇచ్చిన వారం తర్వాత జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. అక్టోబర్ 16 నుంచి వేతనాలు జమ చేయాలని నిర్ణయించడంతో దానికి అనుగుణంగానే కొన్ని జిల్లాల్లోని టీచర్లకు 16 నుంచి వేతనాలు మంజూరు చేశారు. ఇంకా 20 జిల్లాల్లో కొందరికి ఎంప్లాయ్ నెంబర్లు, ప్రాన్ నెంబర్లు జారీ కాకపోవడంతో వేతనాలు జమ కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల. వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఎలక్ట్రికల్ కేటగిరీలో 50 పోస్టులు, మెకానికల్ కేటగిరీలో 97 పోస్టులకు టీజీపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ జాబితాలు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుంచి డిఈసెట్ కౌన్సిలింగ్. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి 2వ దశ కౌన్సిలింగ్ ఈ నెల 5వ తేదీ నుంచి మొదలవుతుందని డిఈసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, 7 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చని తెలిపారు. 13వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 17వ తేదీలోగా సీట్లు పొందిన వారు రిపోర్ట్ చేయాలని సూచించారు. త్వరలో 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఖాళీల వివరాలు సేకరణ. ఏడాదిలో ఇప్పటికే 54,000 ఉద్యోగాల భర్తీ. ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర. తొలి ఏడాదిలోనే సుమారు 54,000 ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 16,000 ఉద్యోగాల గుర్తింపు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు నిర్ణయించింది. సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు, గ్రూప్ 3 ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణపైన ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా
వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ సిఫారసుల కోసం సర్కారు ఎదురు చూస్తున్నది. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ కులాల వాటాను ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందిన వినతులను సైతం పరిశీలించినట్లు సమాచారం. త్వరలో వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందవచ్చు. వెంటనే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని చట్ట సవరణ చేస్తది. వెంటనే కొత్తగా నోటిఫికేషన్ల జారీకి టీజీపీఎస్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తది అని ఒక సీనియర్ బ్యూరోక్రాట్ వెల్లడించారు. మళ్లీ టీచర్ పోస్టుల భర్తీ. టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేవలం 10 నెలల కాలంలో 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త తీసుకున్నది. ఇప్పుడు మరో 4,500 టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.